కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. మారుతికి బిర్యానీ పంపాలి. డైలీ సినిమా నడిచిన రోజు బిర్యానీ పంపిస్తాను. ఆ విల్లాకు అడ్రస్ ఉంది మాకు. వరకు మేము అలానే అనుకున్నాం, బట్ సెకండ్ హాఫ్ తర్వాత చాలా 2 కోసం వెయిటింగ్. మారుతి అన్న గుడి పక్క హారర్ టైప్ మూవీ, డిఫరెంట్ మూవీ. నో రివ్యూస్. ఎగిరిపోతుంది, పీజులు ఎగిరిపోతుంది. లాస్ట్ 30 నిమిషాలు మాత్రం అదిరిపోతుంది భయ్యా. స్టోరీ ఏం లే, పెద్ద ఏం వాడుకోలేదు. మారుతి అయితే ఆయన అర్జెంట్ గా ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో. డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ ఇచ్చిండు. ఈ అట్టర్ ఫ్లాప్ అట్టర్ ఫ్లాపే బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. మారుతికి బిర్యానీ పంపాలి. డైలీ సినిమా నడిచిన రోజు బిర్యానీ పంపిస్తాను. ఆ విల్లాకు అడ్రస్ ఉంది మాకు. సినిమా చూసే విధానం చూడాలి. ఏ సినిమా అట్లా అన్న ఎట్లా అంటే మూవీ దాని కంటెంట్ బట్టి చూడాలి. మనం ఒక సలార్ ఎట్లా వచ్చినాం మొత్తం అయిపోది. ఈ మూవీ అట్లా కాదు కదా, దీని మైండ్ సెట్ బట్టి దీన్ని చూడాలి అంతే. బ్లాక్ బస్టర్ అన్న మూవీ ఆల్మోస్ట్ చెప్పలేం. చేస్తుంది ఎక్స్ప్రెషన్ ఎక్కువ పెట్టదు, చేస్తుంది. మంచిగానే ఉంది. మొత్తం హారర్, మొత్తం కామెడీకి హారర్ మంచిగానే ఉంది. మస్తు వచ్చినారు ఫ్యాన్స్. లాస్ట్ క్లైమాక్స్ సీన్స్ మస్తు వచ్చినాయి అన్న. మొత్తం అందరు వరకు మేము అలానే అనుకున్నాం, బట్ సెకండ్ హాఫ్ తర్వాత చాలా 2 కోసం వెయిటింగ్. 2 వస్తుంది, 2 కోసం చాలా వెయిట్ చేస్తాం. హారర్ కామెడీ అసలు అన్ని ఎమోషన్స్ చూపించాడు ప్రభాస్. నేను అసలు ఊహించలేదు మేమైతే. చాలా బాగున్నాయి ప్రభాస్ లుక్స్, డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. చిన్న విషయం కనుక డిసప్పాయింట్ చేయలేదు. మారుతి అన్న గుడి పక్క. మారుతి అన్న గుడి కట్ట మామూలు విఎఫ్ఎక్స్ ఆడు బోండంగా ఆదిపురుష్ వీకెండ్ కానీ విఎఫ్ఎక్స్ బ్లాక్ బస్టర్ అన్న. హర్రర్ కామెడీ మించిపోయింది, హర్రర్ పగిలిపోయింది. బ్లాక్ బస్టర్ 2000 కోట్లు పక్క. ఇండస్ట్రీ రికార్డ్ మళ్ళా కొడతాడు ప్రభాస్ అన్న, రాసుకోండి. 2000 కోట్లు ఖచ్చితంగా కొడతాడు. బాహుబలి తర్వాత ఆయన పాన్ ఇండియా స్టార్ అయినాక ఇలాంటి నార్మల్ మూవీ ఒప్పుకుంటాడు అనుకోలే. బట్ నార్మల్ పీపుల్ కోసం ఇలాంటి మూవీ ఒప్పుకోవడం, ఇలాంటి చేయడము. మారుతి గ్రేట్నెస్ ఏంటంటే 6 ఫీట్ కట్అవుట్ ఆయనతోనే కామెడీ చేపించింది చూడు. ఎక్స్ట్రాడనరీ టాలెంట్. అండ్ ప్రభాస్ ఈజ్ అ ఫస్ట్ మూవీ హారర్ టైప్ మూవీ, డిఫరెంట్ మూవీ, చాలా బాగుంది. మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే ప్రభాస్ A to Z ప్రభాస్. ల్యాగ్ ఆబ్వియస్లీ ఉంటుంది. 3 hours మూవీ అన్నప్పుడు కాన్సెప్ట్ అనేది ల్యాగ్ ఉంటుంది. ఎవ్రీ మూవీలో ఫస్ట్ హాఫ్ ఆర్ సెకండ్ హాఫ్ కంపల్సరీ ల్యాగింగ్ అనేది లేకుండా మూవీ ఉండదు. మనము ప్లస్ పాయింట్స్ మాట్లాడాలి కానీ మైనస్ పాయింట్స్ మాట్లాడి దాన్ని డిస్ట్రాక్ట్. నో రివ్యూస్. రివ్యూ లేవండి, చూడండి. ఎగిరిపోతుంది, పీజులు ఎగిరిపోతుంది. కాకపోతే మారుతి డైరెక్టర్ గారు ఈ ప్రభాస్ అన్నని ఒక డైమండ్ని, ఒక లేజెండరీ హీరోని వాడుకోలేదు భయ్యా. నిజంగా వాడుకోలేదు. ఆయన స్టోరీ ఎక్కడ తీసుకోబోతాడో, ఎక్కడ ఎండ్ చేస్తాడో నాకు అర్థం కాలే. ఇంకో విషయం ఏంటంటే భయ్యా, ఈ సినిమాని చూస్తే ఐదు స్టోరీలు ఉంటాయి భయ్యా. హిస్టారికల్ దేవతల గురించి హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైము, థ్రిల్లింగు, అదేవిధంగా ఈ దయ్యాలకు సంబంధించి వాటి కోసం వెళ్ళిపోతుంది భయ్యా. 5 స్టోరీలు తీసిండు భయ్యా. కానీ ఒక్క స్టోరీని కూడా సరిగా హ్యాండిల్ చేయలేదని నేను బల్ల గురించి చెప్పబోతున్నా. మారుతి డైరెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నా, ఒక మంచి హీరో, ఒక లేజెండరీ హీరో, ఒక పాన్ ఇండియా హీరో వచ్చినప్పుడు మంచిగా వాడుకొని ఉంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆగమైపోతుంది. ఆగం తీసిండు. ఆ కామెడీ ప్రభాస్ అన్న రాగానే లేస్తుంది కొన్ని విషయాల దగ్గర. దాని తర్వాత ఆగం పట్టిస్తుంది. వైడ్ షాట్లు మొత్తం డూప్ ప్రభాస్తో చేయించినట్టు అనిపించింది నాకు. వైడ్ షాట్లు, క్లోజ్ షాట్లు ఉన్నప్పుడే ప్రభాస్ అన్న వస్తుండు. ప్రభాస్ అన్న యాక్టింగ్ కానీ, ఆయన రెబలిజం కానీ, అదేవిధంగా ఆయన లుక్స్ కానీ చాలా అల్టిమేట్గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం లాస్ట్ 30 నిమిషాలు మాత్రం మారుతి గారు రాసుకుండో, మళ్ళీ ఇంకెవరితో బయట నుంచి తెప్పించుకొని రాజమౌళి గారు వచ్చి రాసిచ్చిండో నాకు అర్థం కాలే. కానీ అది మాత్రం అదిరిపోదు భయ్య. లాస్ట్ 30 నిమిషాలు ఉంటుంది. నాకైతే మారుతి గారు ఆ స్టోరీని రాసుకున్నా నాకు అనిపించలే. రాజమౌళి వాళ్ళ డాడీ పేరు ఏముందో కానీ ఆయన రాసిచ్చింది అనిపించింది. మారుతి గారికి నిజంగా చెప్పాలంటే ఒక చిన్న డైరెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్లి కూర్చోబెట్టారని ప్రభాస్ అన్న ఆలోచన చాలా 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 నాకు నచ్చింది బ్రో. నిజంగా చెప్తున్నాను బ్రో. ప్రభాస్ అన్న మాత్రం మారుతి గారికి మరి ఏం చూసో ఆలోచన అవకాశం ఇచ్చిందో తెలియదు కానీ మారుతి గారి కూడా మాత్రం ప్రభాస్ అన్న లాస్ట్ లో ఒక మాట చెప్పిండు, భయ్యా క్లైమాక్స్ ఎలా రాసావు భయ్యా, మిషన్ గన్తో రాసావా అని అడిగిండు. నిజంగా సినిమా అర్థం చేసుకుంటే మాత్రం నిజంగా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ రక్తంతో రాసింది మారుతి గారు సినిమానే.
నిజంగా చెప్తున్నాను, సినిమా అర్థం చేసుకోండి. సినిమా మాత్రం చాలా చాలా సూపర్గా ఉంటుంది. కానీ ఒకటి, ప్రభాస్ గారు చిన్న చిన్న డైరెక్టర్లకి అవకాశం ఇస్తే మీ పేరు చెప్పుకొని వీళ్ళు పెద్ద డైరెక్టర్లు అవుతారు. ఫ్యూచర్లో మీ పేరు చెప్పుకొని వాళ్ళు పైకి వెళ్తుంటారు భయ్య. ప్రభాస్ అన్న నిజంగా మంచి డైరెక్టర్ గారికి అవకాశం ఇచ్చిండ్రు. మారుతి గారికి నిజంగా ప్రభాస్ అన్న తగ్గట్టు స్టోరీ అయితే ఇది కాదు ఈ సంక్రాంతికి #1 ఫిల్మ్ అనుకోవచ్చా భయ. ఇంకా తెలియదు భయ #1 ఫిల్మ్ అనేది. ఇంకా ఫ్యూచర్లో ప్రభాస్ అని ఆడియో ఫంక్షన్లో చెప్పిండు. పెద్ద హీరో చిరంజీవి గారు ఉన్నారు, తర్వాత ఇంకెవరో మన రవితేజ అన్న గారు ఉన్నారు. వీళ్ళు సినిమా వచ్చిన తర్వాత మరి ఇంకా చెప్పలేము. ప్రస్తుతానికి సినిమా మంచిగా ఈ పండక్కి నడుస్తుంది నాలుగు అనుకుంటున్నాను భయ్య నేనైతే. మూవీ అంటే ఇది చాలా డిఫరెంట్ జోనర్, ఇది చాలా డిఫరెంట్ జోనర్ మూవీ ఇది. సో మీరు డిఫరెంట్ మైండ్ సెట్తో రండి, ఒక కొత్త ఎక్స్పీరియన్స్కి ప్రిపేర్ అయ్యి రండి. ఎస్పెషల్లీ లాస్ట్ 40 minutes మైండ్ గేమ్ విత్ గోస్ట్ ఎంత అద్భుతంగా ప్లే చేశారంటే మారుతి. ఐ మీన్ ఒక తెలుగు డైరెక్టర్ ఇంత అద్భుతమైన విఎఫ్ఎక్స్తో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్ అటెంప్ట్ చేస్తాడని నేను ఊహించలా. మామూలుగా మన గీతాంజలి వేరే ఈ అంటే ఒకే బిల్డింగ్లో గోస్ట్ ఆడుకునే సీన్లు అలాంటివే చూశాను తప్ప, గోస్ట్ హిప్నాటిజం చేస్తే ఎలా ఉంటుంది, గోస్ట్ మైండ్ ప్లే చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతమైన కాన్సెప్ట్. అందులోనూ ఫస్ట్ మార్క్ నేను ఫోటోగ్రాఫర్కి ఇస్తాను, ఎందుకంటే ప్రభాస్ని మళ్ళీ చాలా అందంగా చూపించారు. అలాగే కన్సిస్టెన్సీ ఆఫ్ కలర్ గ్రేడింగ్ అంటాం మనం. ఫిలిం త్రూ అవుట్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ నార్మల్ షాట్స్లో సేమ్ కలర్ గ్రేడింగ్ మెయింటైన్ చేశారు. సెకండ్, తమన్ గారు యాజ్ యూజువల్ చాలా హైలైట్ చేశారు. అండ్ మారుతి గారు ఏంటంటే చాలా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని, ఒక పెద్ద అవకాశం వచ్చింది, ఇది చాలా డిఫరెంట్గా తీయాలని చెప్పి చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ చేశారు. స్టోరీ ఏం లే, కేజీఎఫ్ స్టోరీ రివర్స్ ఉంది అంతే. కేజీఎఫ్ స్టోరీ ఉంది కదా, అది రివర్స్ ఉంది అంతే. ఏం భయపడలే, భయం అయితే భయపడతాను. కానీ ప్రభాస్ చాలా మంచిగా యాక్టింగ్ చేసింది. ఓకే సినిమా. నేను ఇప్పుడు విల్లా నెంబర్ 17కి వెళ్తున్నా, కొండాపూర్లో వెళ్తున్నా. లగ్జరీ విల్లా నెంబర్ 17 పై కంగ్రాట్స్ చెప్పొస్తాం. మూవీ అయితే మొత్తానికి మామూలుగా కాదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ మూవీ కన్నా ఇప్పుడు ఈ సినిమా అయితే వేరే ట్రాన్స్. అంతే, ఇక మనం ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతున్నాం. మూవీ చూస్తున్నంతసేపు మనం మూవీ చూస్తున్నామా అది కాదు, ఓన్లీ ఒక ట్రాన్స్లో వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభాస్ గారికి అలా చూస్తూ ఉంటాం. పెద్ద హైప్ తోటి ఉన్నది మూవీ. చాలా బాగుందన్న. స్టార్ రిబల్ స్టార్ పెద్ద ఏం వాడుకోలేదు మారుతి అయితే. ఆయన అర్జెంట్గా ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో. మరి అంత ఓపెన్ పబ్లిక్ అయితే చెప్పకూడదు, ఎందుకంటే ఆయన అన్నాడు 1% డిసప్పాయింట్ అయినా సరే ఇంటికి రమ్మని చెప్పి. 1% డిసప్పాయింట్ కాదు, ఫ్యాన్స్ సెకండ్ హాఫ్ ఎక్కడ 1% కూడా సాటిస్ఫై అవుతారు. ఓన్లీ ఆయన కామెడీ టైం తీస్తే మాత్రం సినిమాలో ఏం లేదు, మొత్తం డొల్లా. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సినిమాలో బాగున్నది ఎండింగ్లో ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకుని ఉంటుంది. అది చాలా బాగా కనెక్ట్ అయింది, ఎందుకంటే చూసే వాళ్ళందరూ జోకర్లు 90 mm రాడ్ దింపదని చెప్పి చాలా ఇండైరెక్ట్గా చెప్పాడు. దాని వరకు అసలు ఆయన దండం పెట్టచ్చు. బట్ ఓన్లీ డ్రాప్ ఇదేంటంటే మనం ఏదైతే ఒక వింటేజ్ ప్రభాసం చూడాలనుకున్నామో దాని వరకు అక్కడక్కడ కొంచెం మెచ్చినా సరే మిగతా అన్ని విషయాల్లో కూడా చాలా డిసప్పాయింట్ మంచిది. ఫైట్స్ వరకు చాలా బాగున్నా సార్, చాలా వరకు డూప్స్ ఈజీగా తెలిసిపోతుంది అబ్జర్వ్ చేస్తే. అండ్ ఇంకొకటి, అసలు హర్రర్ కామెడీలో ఒక ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఉన్నప్పుడు ముగ్గురు హీరోని పెట్టడమే అన్నెసరీ. వాళ్ళతో ఒక రొమాన్స్ అన్నెసరీ ట్రాక్ అన్ని వినిపించేసి చాలా చెత్తగా తీసుకున్నాడు. హీరోయిన్ మీద అనవసరం డబ్బులు వేస్ట్, టికెట్ డబ్బులు వేస్ట్, ఇది కూడా డబ్బులు వేస్ట్. అదే చెప్తున్నా, పార్ట్ 1లోనే ఏం లేదు, ఇంక పార్ట్ 2 ఏం తీసుకుంటారు? పార్ట్ 1లో ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం సరదాగా వెళ్ళిపోయినాయి సార్. సెకండ్ హాఫ్ నుంచి అట్లీస్ట్ మనకి ఓన్లీ లాస్ట్ 20 minutes తప్ప ఎక్కడ కూడా స్టోరీ రివీల్ చేయడు. అసలు ఏం జరుగుతుంది, వీళ్ళని ఎందుకు అలా చేస్తున్నారు ఎక్కడ రివీల్ అవ్వదు. ఓన్లీ లాస్ట్ 20 minutes కొంచెం అనిపించింది. కానీ జనాలకు చాలా వరకు అర్థం కాదు, ఎందుకంటే ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ 1 ఒకటి వచ్చింది కదా, అలాంటి కొన్ని సీన్స్ ట్రై చేశారు. అక్కడ ఎలా మనం ఫ్లాప్ చేస్తామో ఎక్కడ అదే ఫ్లాప్ చేస్తాం, ఎందుకంటే జనాలకు అర్థమయ్యే విధంగా అయితే తీయలేదు. 100% ఫట్. అదే ఆయన కొంచెం ఇల్లు షిఫ్ట్ అయితే బెటర్ ఏమో, ఎందుకంటే చాలా ఫ్యాన్స్ చాలా కోపంగా ఉంటారు. బట్ ఇంకొకటి ఏంటంటే ఒక ముసలాడ్ గెటప్లో ఉంటుంది కదా, దాని వరకు చాలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు ఫ్యాన్స్ అని, చాలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు. శవాలు వేస్తాయని చెప్పారు, శవాలు కాదు సీన్లు లేపేశారు థియేటర్లో అయితే. అది పెట్టుకుంటే కొంచెం సాటిస్ఫై అయ్యేమో, కానీ అది కూడా లేదు. కంప్లీట్గా డిసప్పాయింట్. ఆ జోకర్ది కూడా కంప్లీట్గా అన్నెసరీ. ఆయన గెటప్ అసలు సెట్ అవ్వలేదు, జోకర్ని చూసినట్టు అనిపించింది నిజంగా, హీరోని కాదు. అసలు నార్మల్ కాంపిటీషన్ లేకుండా ఆడేదేమో కానీ సంక్రాంతి కాంపిటీషన్లో అసలు ఆడదు.
డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ ఇచ్చిండు. ట్రెండింగ్లో 100% ఉంటుంది. సో జబర్దస్త్ ఉంది సినిమా మాత్రం. మీరు ఒక ట్రాన్స్లోకి పోతారు ఖాళీ. సాంగ్స్ ఓకే బాగున్నాయి. పైసా వసూలు పిచ్చి. గ్లామర్ కోసమే వాళ్ళ ముగ్గురు హీరోయిన్లు ఆ సాంగ్ ఎలా అనిపిస్తుంది? సాంగ్ బాగుంది, చాలా బాగుంది. హర్రర్ మారుతి డైరెక్షన్ అయితే ఇక 100% న్యాయం చేసాడు. ఆయన అనుకున్న దానికి మాత్రం న్యాయం చేసాడు. విజువల్ పిచ్చి పీక్స్. సెకండ్ హాఫ్ మాత్రం మీకు ఫుల్ మీల్స్ పెడుతుంది. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ మీల్స్ పెడుతుంది. లేదు ఏఐ అస్సలు వాడలేదు. ఎఫెక్ట్స్ ఓకే, మొత్తం నార్మల్గా ఎఫెక్ట్స్ మంచిగా వాడిండు. సంజయ్ దత్ ఇక ఆయన బాలీవుడ్ యాక్టర్ మినిమం ఉంటుంది ఇక ఆయనది. బాగుంది. కామెడీ రీసెంట్గా అయితే ఆయనది కామెడీ ఏం లేదు. ఈ సినిమాలో పర్ఫెక్ట్ ఉంది, పర్ఫెక్ట్ టైమింగ్ ఉంది. హీరోయిన్స్ ఓకే, గ్లామర్తో మొత్తం ఇచ్చి పడేసారు వాళ్ళు. ఖాళీ వేరే ఉంది. గ్లామర్ అండ్ యాక్టింగ్ కూడా బాగుంది. ఈ అట్టర్ ఫ్లాప్ ఉన్నదానికి అట్టర్ ఫ్లాపే. ప్రభాస్ అనే సినిమా మాత్రం ఒక లెవెల్లో ఉన్నది. ఇంతవరకు ఎప్పుడు చూద్దాం అంటే ప్రతిసారి మనం ఒక యాక్షన్ చూస్తాం. ఇది ఒక కామెడీ మూవీ అంటే ఒక కామెడీ మూవీ, ఒక అర్రర్ మూవీ లెక్క తీసిరు. మారుతి గారు నిజంగా చెప్తా హ్యాట్సాప్ అన్న. సినిమా అర్థం చేసుకుని మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిను. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏ సినిమా కావాలో అదే సినిమా తీసిరు. అంటే ఇప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక అర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసినామన్నా. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలాలకు కూడా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్లో మంచి సినిమా. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాహుబలి ఇంటర్నేషనల్ అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మా ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిన. నిజంగా చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు, కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా, మీరు ఏడు సీర్ చూసినావా? ఆ ఏడుపులో నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్కి. అంతా బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకుపోయారన్నా. చెప్తున్నా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్. రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజా సాబు. చాలా బాగుంది. ప్రభాస్ గారిని ఈ లుక్లో చూస్తాను అనుకోలేదు అసలు. 24 క్రాఫ్ట్స్ అంటే 24 టైమ్స్ 24 రకాల యాక్టింగ్. అసలు ఏ విధంగా చేశారంటే అసలు కూర్చొని అసలు చాలా మంది బాగాలేదు అంటున్నారు. అసలు స్టోరీ మాత్రం హైలైట్. అసలు ఇప్పుడైనా అంటారు కదా మామూలుగా, అసలు హీరోయిన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, ఎండింగ్లో ఫైట్ మాత్రం అదిరిపోయింది. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. హారర్ కాన్సెప్ట్ ఇంత బాగుందంటే అసలు ప్రభాస్ గారు కామెడీ పర్పస్ అవన్నీ చాలా బాగున్నాయి. అసలు ఈ మూవీ ఇంతకుముందు నేను నైట్ ప్రీమియర్ షోలో చూసిన వాళ్ళని చూశాను, బాగాలేదంటున్నారు. ఎవరైనా ఈ సినిమా బాగాలేదంటే మాత్రం మన కర్మ. ఇంకా ఫస్ట్ మూవీ చూడండి, మూవీ ఇన్వాల్వ్ కండి. ఫస్ట్ మూవీ అర్థం చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత బాగా తీశారంటే ఇంత బాగా. మారుతి గారు ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఏం లేదు, కామెడీ పర్పస్ ఉంది. ఒక స్టోరీ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ నుంచి చూడాలి. మొత్తం ఒక ఇంట్లో ఉంటుంది హారర్ కాన్సెప్ట్. ఆ లొకేషన్స్ అవన్నీ చాలా హైలైట్. అసలు నీట్గా ఉంది, మామూలుగా లేదు, అదిరిపోయింది. ప్రభాస్ గారు రాజాసాబ్ ఈ సంక్రాంతి పండుగ ఖచ్చితంగా రాజాసాబ్ ఇట్టు కొడుతుంది. ఈ సంక్రాంతి విన్నర్ ఎవరంటే ప్రభాస్ గారు అండ్ మారుతి గారు. రాజాసాబ్ మూవీ హిట్. 24 క్రాఫ్ట్స్ 24 రకాల యాక్టింగ్ చూపించారు ప్రభాస్ గారు. ఆ కామెడీ టైమింగ్ ఏంటి, ఆ లుకింగ్ ఏంటి, ఆ డ్రెస్సింగ్ ఏంటి. ఒక సాంగ్ ఉంటుంది, హిందీ సాంగ్ అది. ఆ సాంగ్ లో 3 హీరోయిన్లతో సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ మాత్రం హైలైట్. అసలు మొత్తం ఒక ఏంటి అద్దాల మేడ అంటారు కదా, మొత్తం అద్దాల కాస్ట్యూమ్స్. అసలు నిజంగా అదిరిపోయింది సినిమా. డైలాగ్స్ నాకు గుర్తులేవు. మన నెగిటివ్ చెప్పాలని ఫస్ట్ చెప్తున్నాను. ఫస్ట్ మూవీ మీరు ఇన్వాల్వ్మెంట్ కానీ ఏదో అసలు అర్థం కాని స్టోరీలు. ఇది డిఫరెంట్గా స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో దయ్యం లేదు. దయ్యం ఉందనుకుంటే దయ్యం టైప్ ఒక శక్తి టైప్ ఒకటి ఉంది. దయ్యం లేదు. సప్తగిరి గారు ఎంట్రీ అయినప్పుడు ఫుల్ కామెడీ ఉంటుంది. మొత్తం అందరు హీరోయిన్లు ఒకటే ఇంట్లో ఉంటుంది. అసలు సినిమా మాత్రం హైలైట్, సాంగ్స్ మాత్రం హైలైట్. అసలు లొకేషన్స్ అవన్నీ సాంగ్స్ హైలైట్. సప్తగిరి అంటారు ఇండియాలో ఒక్కడే రాజు మా ప్రభాస్ రాజు. మరొకసారి నిరూపించాం ప్రభాస్ ఫ్యాన్స్ కి. అసలు కాలర్ కాదు మీసాలు తిప్పేస్తున్న మామూలు లేదన్న మూవీ అయితే. మారుతి గారు మీరు అడ్రస్ ఇంత డైరెక్ట్ పెట్టారంటే నేను అర్థమైంది.
ఈ మూవీని కొట్టేవాడు ఇంకా 10 సంవత్సరాల దాకా పుట్టలేడు. ఈ సంక్రాంతి బరిలో కోడి పందాలు విన్నర్లు ఎలా భీమవరంలో మా పెద్దనాన్న కృష్ణరాజు గారు ఎలా చేస్తారో ఈ సినిమా ఇండస్ట్రీలో కోడి పందెం ఆడుకున్నాడు మా ప్రభాస్ రాజు. చాలా బాగుంది భయ మూవీ అయితే. 3 హీరోయిన్స్ కాదు, ఇంకో 3 హీరోయిన్స్ పెట్టి మా ప్రభాస్ అన్నకి ఏదో తక్కువే అన్నట్టు చూపెట్టారు. వాళ్ళ గ్లామర్స్ ఒక పక్క అయితే ప్రభాస్ అన్న యాక్టింగ్, స్వాగ్, ఆ కామెడీ టైమింగ్ అసలు నవరసాలు పండించాడు బ్రో. ప్రభాస్ కెరియర్లోనే ఇలాంటి సినిమా రాదు కూడా. ఎందుకంటే ప్రభాస్ యాంగిల్ మనం ఎప్పుడు చూడలే. ఆయన స్టెప్ కోసం ఇండియా మొత్తం చూస్తూ ఉంది, ఆయన డైలాగ్ కోసం ప్రపంచం ఎదురు చూస్తూ ఉంది, ఆయన డ్యాన్స్ కోసం టాలీవుడ్ ప్రజలు కన్నులో పండగగా చూస్తున్నారు. ఇవన్నీ కలిపి ఒక కలగలిపిన దృశ్యం ఏమైనా ఉందంటే సినిమా అది రాజాసాబ్. ఇందులో మెయిన్ సాంగ్ ఉంటుంది రాజాసాబ్ రొమాంటిక్ రాజాసాబ్. తమన్ గారు కొట్టారు బ్రో బీజిఎం. ఆ బీజిఎంకి ఒక్కసారి కాదు 10 సార్లు చూడొచ్చు. డైలాగులు ఉన్నాయి. అసలు ఈ మ్యూజిక్ వంకబెట్టేవాడు ఎవడూ లేడు. ఉంటే మాత్రం వాడు రమ్మని ముందుకు నేను చూసుకుంటా. ఎవడైనా వంకబెడితే మామూలు ఇగో మా వాడిని పొలిటీషియన్ పరంగా వాడుకుంటారు, అన్ని పరంగా వాడుకుంటారు. మా వాడికి ఒకటి ఫ్యాన్స్ సంబంధం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ మేము చూసుకుంటాం. కాకపోతే మాకు సపోర్ట్గా వచ్చినటువంటి తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేట్ కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు. కాంటాక్ట్ నంబర్ 9247538993. వాళ్ళ మాకు చాలు. ఈ అండతోటి మేము ఇంకా ముందు పోదాం. 2000 రికార్డు బదులు కొడదాం. టాలీవుడ్ నుండి 3 సినిమా చెప్తున్నాను. బాహుబలి 1 ఇండస్ట్రీ రికార్డు తిరగరాజు, పుష్ప 2, మళ్ళీ రాజసాబ్ 3 అని సగర్వంగా చెప్పుకుంటున్నాం. డైలాగ్ చెప్తాం. ఇల్లు బ్రో అసలు మనోడికి డైలాగ్ ఉంటుంది. ఏందిరా మీ బాధ? పుట్టలో చేయబడితే కుట్టడానికి నేను చేయమనా రాక్షసుని అన్నట్టు ఆ డైలాగ్ ఉంటుంది బ్రో. అసలు ప్రభాస్ చూస్తే నాకే గద్దలు వణికిపోయినా. అంత పవర్ఫుల్ డైలాగ్ చెప్తాను నేను అనుకోలేదు. ఆ భయపడే స్టార్ట్ అయితే అమ్మా దుర్గమ్మ తల్లి తాత వైరు కొరికేసేటేమో చూడరా బయట. అసలు ఆ డైలాగ్ లేదు బ్రో. ఆ డాన్స్ ఏంది? ప్రభాస్ ఇలా చూస్తామని ఎవడన్నా అనుకుంటాడా? అసలు ఎక్స్పెక్ట్ చేయలేడు. ఈ మూవీకి 2000 కోట్లు పక్కా వస్తాయి. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మా రాజసాబ్.